నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికి అయితే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బికే 111 మూవీ గురించి ఈ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ మీ అందరికీ తెలుసో తెలియదో కానీ, బట్ ఈ సినిమాలో కాజల్ అయితే మాత్రం కీలకమైన పాత్రలు నటిస్తున్నారన్న విషయం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 1-2 సార్లు చూడండి, నచ్చుతాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం, మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% టాకీని అయితే కంప్లీట్ చేసుకుందనమాట ఈ సినిమా. దసరా టార్గెట్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అయితే మాత్రం మన గత వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. ఈ సినిమా అయితే మాత్రం డిసెంబర్ 3వ తేదీన డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ కాబోతుందని చెప్పుకున్నాము. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ వస్తున్న వార్తల సమాచారం ప్రకారం అయితే కనుక కాజల్ అగర్వాల్ గారు, మనందరికీ తెలుసు, ఈ సినిమాలో హీరోయిన్గా అయితే నటిస్తున్నారు. ఆమె రీసెంట్గా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో అయితే మాత్రం వైరల్ అవుతుంది సినిమా మీద. ఏంటంటే, ఈమె ఈ సినిమాలో ఒక సీరియస్ కాప్ మాఫియా డాన్‌ని ఎదిరించే ఒక ముంబైలో ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా అయితే ఆమె క్యారెక్టర్ అయితే చేయబోతన్నారు. ఆమె చెప్పింది ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉంటుందని. అలాగే బాలయ్య గారికి, కాజల్ గారికి మధ్య జరిగే ఘర్షణలు కూడా ఈ సినిమాకి హైలైట్‌గా అయితే నిలుస్తాయని సమాచారము. అలాగే ఆమె తన రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేశారన్నమాట. హీరోయిన్‌లకి, అలాగే బాలయ్యకి, కాజల్ గారికి మధ్య జరిగే ఘర్షణలు కూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని, ఆమె ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉంటారని చెప్తా అన్నారు. సో, ఇది నిజమైతే గనకైతే సినీ ప్రేక్షకులకైతే పండగనే చెప్పుకోవాలి. కాజల్ అయితే ఆమె ఆమె చేసిన ప్రతి సినిమా కూడా ఒక రొమాంటిక్ మూవీసు, అలాగే తన యాక్షన్ స్కోపు ఎక్కడా లేదు ఇది ఈ సినిమాలో మాత్రమే కాజల్ అగర్వాల్ గారిని ఒక సీరియస్ రోల్ అయితే మనం చూడబోతున్నామనమాట. సో, బాలయ్య గారు మనందరికీ తెలుసు. ఆయన గత సినిమా గోపీచంద్ మలినేని గారితో వచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమాతో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. 'వీరసింహారెడ్డిలో' బాలయ్య గారిని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అయితే డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. అందరూ ఊహించిన విధంగానే డే 1 అయితే రికార్డ్ కలెక్షన్స్‌ని వసూలు చేసింది. అలాగే గోపీచంద్ మలినేని గారు ఇప్పుడు తీయబోయే 'ఎన్బికే 111' మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి అని ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అయితే మాత్రం రికార్డుని నెలకొల్పిందని చెప్పుకోవాలి. బాలయ్య గత సినిమాలకి భిన్నంగా ఎప్పుడు కూడా బాలయ్య సినిమాలో టీజర్స్ గానీ, గ్లింప్స్ గానీ డైలాగ్ లేకుండా ఉండదు. అలాంటిది ఈ సినిమాలో కేవలం ఒక డైలాగ్ లేకుండా కేవలం తన కనుసైగలతోనే బాలయ్య గారు శాసించిన గ్లింప్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి బాగా నచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ కాజల్ గారి మాటలైతే వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవాలి. ఇది నిజమైతే గనక ఫ్యాన్స్‌కైతే పండగే. ఎందుకంటే ఒక మాఫియా డాన్‌ని ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రలో హీరోయిన్ ఉండడము, అది సీరియస్‌గా తీసుకోకపోవడం ఒక డైరెక్టర్ గారికే చెందుతది. గోపీచంద్ మలినేని గారు తన పాత్రల్ని ఎలా హై రేంజ్ ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఆయనకి బాగా తెలుసు. 'వీరసింహారెడ్డిలో' మనం చూసాము. అలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో చూపించేదానికి ఆయన పడుతున్న తాపత్రయం మనకు అంతా ఇంతా కాదు. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ సినిమా అయితే రికార్డు కలెక్షన్స్‌ని కొల్లగొట్టేదానికైతే మాత్రం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ బాలయ్య గారికి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే 'అఖండ 2' సీక్వెల్ గాని, ఒకప్పుడు పాండమిక్ సిట్యుయేషన్‌లో సినిమా రిలీజ్ చేస్తే అసలు మనుషులు ఉంటామా పోతామా అన్న టైంలో 'అఖండ' రిలీజ్ చేసి రికార్డ్ కలెక్షన్స్ దాదాపు ఆ రోజు సీట్ బై సీట్ గ్యాప్ ఉన్నా కూడా దాదాపు 120, 110 కోట్ల పై మార్కు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం గాదు. అలాంటి టైంలో వచ్చిన ఆ సినిమా 'అఖండ 2' కూడా సేమ్ డిసెంబర్‌లోనే రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి బాలయ్య గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని చెప్పుకోవాలి. సో, అలాంటి డిసెంబర్‌లో 'ఎన్బికే 111' మూవీ ప్రెజెంట్ అయితే టైటిల్ నేమ్ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తన్నారు. ఈ సినిమా ఎప్పుడొస్తాదని ఈగర్‌గా వెయిట్ చేస్తన్నారు. ఈ మధ్యలోనే కాజల్ గారి ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో తన క్యారెక్టర్‌ని లీక్ చేయడం, ఈ క్యారెక్టర్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్ ఏ రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్‌లో అయితే ఉత్సాహం అయితే నెలకొంది. సో, ఇలాంటి
అన్నీ విన్న తర్వాత సినిమా మీద రోజు రోజుకైతే బడ్జయితే బలంగా పెరిగిపోతాంది. సో, 'వీరసింహారెడ్డి' లాగానే 'ఎన్‌బీకే 111' మూవీ గూడా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయాలని, పాన్ ఇండియా రేంజ్‌లో హల్చల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే 'చెంచా వ్లాగ్స్‌ని' లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకొస్తే 1, 2 సార్లు మన వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ 'చెంచా వ్లాగ్స్' సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.